నమస్కారం కేఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించండి. DMNHO డాక్టర్ ప్రభావతి దేవి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపిన ప్రజా సంఘాల వారు. పొంగనూరులో జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక, మైదానాన్ని పరిశీలించిన నిర్వాహకులు. వార్తలోని వివరాలు. పాడి రైతులకు గోకులం షెడ్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కుప్పం, గోపానపల్లి, దాశయగౌన ఊరుల్లో పాడి రైతులతో గోకులం షెడ్ల నిర్మాణ పురోగతి, డ్రిప్ పరికరాల ద్వారా సాగు పద్ధతుల్ని కడాపీడి వికాస్ మరమ్మత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు గోకులం షెడ్ల నిర్మాణం కోసం రాయితీతో నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పశువుల పోషణతో జీవనం సాగిస్తారని, వ్యవసాయంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ పాడి పశువుల పెంపకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. అలాంటి పశువులకు షెడ్ల నిర్మాణం చేపట్టి వాటి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగంగా షెడ్లు మంజూరైన రైతులు గోకులం షెడ్లను త్వరితగతిన నిర్మించి పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నమూనా మేరకు షెడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. బిందు తుంపర్ల సేద్య పరికరాలను వినియోగించి తక్కువ నీటితో సాగు చేసేందుకు ఉపయుక్తమయ్యే ఈ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా దాసేగాని ఊరిలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పంట సాగు చేస్తున్న వెంకటాచలం పొలాన్ని పరిశీలించి అతని పొలంలోని రూప్ లెవెల్ వరకు ఉన్న షెడ్ల నిర్మాణంలో పరిశీలించారు. మరియు మంకల్ దొడ్డిలో పూర్తయిన గోకులం షెడ్డును పరిశీలించగా తనకు 6 ఆవులు ఉన్నాయని, ఈ షెడ్డు నిర్మాణం ద్వారా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతు కలెక్టర్కు వివరించారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పొంగనూరు పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ రహదారిపై అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు మద్దతునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం రాజ్యాంగానికి, అంబేద్కర్కు వ్యతిరేకమని చెప్పారు. ఆయన గుర్తులు లేకుండా చెయ్యాలన్నదే వారి లక్ష్యమన్నారు. హోంమంత్రి తన మనసులో ఉన్నది అందరి ముందు పెట్టారు. అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఎస్ఎఫ్ గౌతమి, ఎన్ఆర్ అశోక్, శ్రీనివాసులు, జేవి నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఒకే ఒక్క లక్ష్యం బాబాసాహెబ్ని, ఆయన రణనీతిని, ఆయన ఉద్దేశాలను మరుగుపరచటమే. ఆ క్రమంలో వారింతకు మునిపే ఎంతో వరకు సఫలపడటం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఒకవైపు బుద్ధుడిని, మరోవైపు బాబాసాహెబ్ని ఈ సమాజం, ఈ దేశం నుండి దూరం చేసినప్పుడు మాన్యవర్ కాన్సీరామ్ గారు సీన్లోకి వచ్చి మరలా బాబాసాహెబ్ని వెనక్కు తీసుకురావడం జరిగింది. బుద్ధ చరిత్ర మహా గొప్పది. బుద్ధుడి కాలంలో ఈ దేశం మహా గొప్ప సంస్కృతిగా, మహా గొప్ప దేశంగా, పెద్ద రిపబ్లిక్గా తిరిగిల్లింది. కానీ ఈ మనువాదం వచ్చి బుద్ధ చరిత్రను పూర్తిగా పుష్యమిత్ర శుభరూపంలో పూర్తిగా రూపుమాపింది. ఈరోజు దేశంలో ఉన్న పరిపాలన ఇంకొకటి ఏమీ కాదు, పుష్యమిత్ర 2 కాలం ఇది. అది మన సమాజం, ఈ దేశ ప్రజల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఓబీసీలు, మైనారిటీస్ ఎంత తొందరగా గ్రహిస్తే ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి
ఈ దేశ సంస్కృతికి, ఈ దేశ అభివృద్ధికి అంత మంచిది. అందుకే ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ బాబాసాహెబ్ని ఒక రణనీతి కింద అవమానించారు. ఒక రణనీతి కింద ఆయనని కిందకి నొక్కటానికి, తోయటానికి, మన మనసుల్లో నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా దేవుణ్ణి తలుచుకుంటే మీకు 7 జన్మల స్వర్గ ప్రాప్తి వస్తుందంటే మీ పిల్లలని మీరందరూ ఆ పని ఎందుకు చేయరు? ఆ పని చేయటానికి మా పిల్లలని, మా యువకులని, మా వాళ్ళని ఎందుకు ఉపయోగించుకుంటారు? దానికి మీరు సమాధానం చెప్పాలి. అన్యథా మా సమాజం జోలికి రాకూడదని మేము మీకందరికీ కూడా సవినయంగా చెప్పుకుంటున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనీసం ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చి భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా వాళ్ళకి హక్కులు ఇస్తే పార్లమెంట్లో కూర్చొని, రాజ్యసభలో కూర్చొని ఆయన యొక్క నామాన్ని జపించుతున్నారు మీరు. ఇది ఒక నానుడి అయిపోయింది. మరి మీరు ఏ దేవుళ్ళలో తలుసుకోండి అన్నట్టు అనుచిత వ్యాఖ్యలు చేసిన మన అమిత్ షా గారు ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉందో తెలియదు. కానీ ఈ యొక్క మానవాళినే, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న పౌరులు అందరూ హక్కులు కలిగిన దేశం సభ్యులు తల దించుకునే పరిస్థితి చేశాడు. మరి ఇలాంటి ఏనేమైన వాళ్ళు రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులు నిర్వహించే వాళ్ళు తల దించుకొని ఈరోజు నిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంత అవమానకరంగా భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపరచడం చాలా హీనమైన కార్యక్రమంగా ఖండిస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే బహుజనులందరూ ఏకమై ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా విన్నపంలో తెలియపరుస్తూ జై భీమ్. మొన్నటి దినం కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యసభలో సభ్యులందరూ అంబేద్కర్ గారు తలుచుకుంటా అంటే ఆయనకి ఏం కడుపు మండిందో తెలియదు. కానీ ఆయన ఎప్పుడు చూసినా ఇది ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. ఇన్నిసార్లు దేవుని తలుచుకుంటే మీకు మోక్షం కలుస్తుంది అంటారు. అయ్యా, ఈరోజు నువ్వు అనుభవించిన పదవి దేవుడు లేదు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల నీకు వచ్చింది గుర్తుపెట్టుకో. దయచేసి చెప్తున్నాము, ఎవరైనా కానీ కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఏ కుల సంఘ నాయకులైనా కానీ అంబేద్కర్ జోలికి వస్తే మీ తాకత్ తీస్తామని తెలియజేస్తున్నాం. ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడింది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పదవులు పొందినారు, మీరు అధికారం చెలాయిస్తున్నారు. అలాంటి మహానుభావుని మీరు తక్కువ చేసి మాట్లాడితే బహుజనులు రాష్ట్రంలో కానీ దేశంలో అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని తెలియజేసుకుంటూ, ఇంకోసారి అంబేద్కర్ గురించి ఎవరైనా చులకలంగా ఏదైనా మాట్లాడితే రోడ్లపైకి వచ్చి మీ మానాలు ప్రాణాలు తీసేయాలని కూడా మేము వెనకపోవని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. భారత పార్లమెంట్లో గత 4-5 రోజుల నుంచి తీవ్రమైన దురదృష్ట సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాపూజీ భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, పూజనీయులు, దేవుడు, బడుగు బలహీన వర్గాల దేవత మన అంబేద్కర్ గారి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడినారు. వారి నామాన్ని ఒక ఫ్యాషన్ డిజైనర్గా పోల్చడం చాలా వరకు బాధాకరము. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా తీవ్రంగా లోక్సభలో వ్యతిరేకించినారు. ఆ విషయమే కేంద్ర మంత్రి, హోంమంత్రి మన అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి అతన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పుంగనూరు నియోజకవర్గం నుంచి సజ్జాద్ నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా అమిత్ షా గారు తన మాటలు వెనక్కు తీసుకోవాలి, భారత ప్రజలకు క్షమాపణ కోరాలి. పొంగనూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయం, బెస్తవిధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం, చౌడపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని శ్రీ వైష్ణవి మాత ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. महाशक्ति
శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నకు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊగే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగులా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు చౌడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రభావతి దేవి తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్య సేవల గురించి ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చౌడపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ మంజూరైందని చెప్పారు. త్వరలోనే నిర్మాణం జరుగుతుందని, ఇందుకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
దీని ద్వారా గర్భవతులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. ప్రజా ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో 90% లక్ష్యాన్ని సాధించాలని డాక్టర్లు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్లు శిరీష్, పవన్ కుమార్, పిహెచ్ఎన్ కృష్ణవేణి, సూపర్వైజర్ జమున, స్టాఫ్ నర్స్ సునీత తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులోని BMS క్లబ్ ఆవరణంలో ఈ నెల 22వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల బాలికల కబడ్డీ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. శుక్రవారం క్రీడా మైదానాన్ని సందర్శించి పరిశీలించారు. ఎంపికైన జట్లను జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు కర్నూలులో జరుగు అంతర్ జిల్లా కబడ్డీ పోటీలకు పంపడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల కబడ్డీ క్రీడాకారులు 20 సంవత్సరాల లోపు గలవారు తమ ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ బాలబాలికల జట్లు ఎంపికకు పొంగనూరు BMS క్లబ్లో 22వ తేదీ ఆదివారం 11:30 గంటలకు జరుగుతుంది. ఆసక్తి గల క్రీడాకారులు దీనిలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. దీనికి 20 సంవత్సరాల లోపు కలిగిన వారు 70 కేజీలు, అబ్బాయిలు 70 కేజీలు బరువు, అమ్మాయిలు 65 కేజీల లోపు బరువు ఉన్నవారు పాల్గొనవచ్చు. దీంతో పాల్గొనదలిచిన వాళ్ళు తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని ఆదివారం 11 గంటలకి హాజరు కావాలను. దీంట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన జట్లను కర్నూలు పట్టణంలో KE ఫామ్ హౌస్లో జరుగు 50వ అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలకు పంపడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 12/10/2005 తర్వాత పుట్టినవారు అర్హులుగా ఉండడం జరుగుతుంది. కావున ఆసక్తి గలవారు పోటీల సెలక్షన్స్లో పాల్గొని మంచి టీంకు ఎంపికకు కారకులు అవుతారని కోరుకుంటున్నాము. ఈ సెలక్షన్స్ను పొంగనూరు కబడ్డీ పితామహులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. పెదపంజాని మండలం అప్పినపల్లిలోని జెడ్పీ హై స్కూల్లో శుక్రవారం ఉపాధ్యాయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తలుపులపల్లి టీచర్ సిద్ధయ్య శెట్టికి నివాళులర్పించారు. పూతలపట్టు మండలానికి చెందిన జీవశాస్త్రం ఉపాధ్యాయుడు సిద్ధయ్య శెట్టి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు తీసుకువెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సిద్ధయ్య శెట్టి మరణం తీవ్ర విషాదకరమని నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి ఉపాధ్యాయ బృందం విరామ సమయంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా అప్పినపల్లి ఉన్నత పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రశ్నాపత్రాలను CRC పరిధిలోని ఉన్నత పాఠశాలలకు చేర్చేవారు. సమీపంలోని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఆ ప్రశ్నాపత్రాలను తీసుకుని వెళ్లేవారు. ఎక్కడో ఎవరో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారని రాష్ట్రంలోని అందరూ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 పూటల పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లమని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పడం చాలా బాధాకరమని, లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇలా ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా ప్రశ్నాపత్రాలను CRC కేంద్రాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో HM నందకుమార్, ఉపాధ్యాయులు శంకర్, ఉదయ్ కుమార్, హరికృష్ణ, ప్రసన్న లక్ష్మి, శ్రీదేవి, సోమశేఖర్, ప్రసాద్, భారతీలు పాల్గొన్నారు. పూతలపట్టు మండలంలో హై స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడు, జీవశాస్త్రం ఉపాధ్యాయుడు క్వశ్చన్ పేపర్స్ తీసుకురావడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగి ప్రాణం పోయింది. చాలా బాధాకరం ఇది. గతంలో క్వశ్చన్ పేపర్స్ అనేటివి CRC తెచ్చిచ్చేవాళ్ళు. అక్కడ నుండి ఆ CRC పరిధిలో ఉన్నటువంటి ఒక 10-15 పాఠశాలలు హెడ్ మాస్టర్స్ వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. మొన్న అక్కడ ఎక్కడో పేపర్ లీక్ అయిందని ఉద్దేశంతో మన రాష్ట్రంలో ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెల్ల ఉదయం వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళడం, క్వశ్చన్ పేపర్స్ తీసుకురావాలని ప్రభుత్వం చెప్పడం కొద్దిగా బాధగా ఉంది. ముఖ్యంగా ఈ అధికారులు చేసేటటువంటి తప్పిదంతో ఈరోజు ఒక మంచి ఉపాధ్యాయుని మేము కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం
సంబంధిత అధికారులను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు క్వశ్చన్ పేపర్ల కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా చనిపోయినటువంటి సిద్ధయ్య శెట్టి గారు, పులిచెర్ల మండలం, పూతలపట్టు మండలం, వారికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యకు మాత్రమే పరిమితం చేయాలి ఉపాధ్యాయులు, అంతేగాని క్వశ్చన్ పేపర్లు తీసుకురావడము ఈ విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఆ క్వశ్చన్ పేపర్స్ వీలైతే పాఠశాలకి ప్రభుత్వం చేర్చాలా, లేదా కనీసం సిఆర్సి పరిధికి, సిఆర్సి స్థాయికి క్వశ్చన్ పేపర్స్ చేస్తే కనుక టీచర్స్ అందరూ తీసుకుంటారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని, ఉపాధ్యాయుల్ని విద్యకు మాత్రమే ఉపయోగించుకోవాలంటే కానీ ఇలా క్వశ్చన్ పేపర్స్ తేవడానికో లేదంటే ఏదైనా మెటీరియల్ తేవడానికి అలా ఇలా బయట పంపాలనేసి ఒత్తిడి తేవడం అనేది మంచిది కాదని అందరూ కోరుకుంటూ, ఇంకొకసారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అత్యున్నత ఉపాధ్యాయులైనటువంటి మేము సిద్ధయ్య శెట్టి గారికి మా ప్రగాఢ శ్రద్ధాంజలి మేము ఘటిస్తున్నాం. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో 18 రోజుల పాటు జరిగిన భగవద్గీత జయంతి మహోత్సవాలు ముగిశాయి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి పంచిన జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా 18 రోజులు 18 అధ్యాయాలను భాగవతార్ వక్కంతం నాగభూషణరావు ప్రజలకు వివరిస్తూ పారాయణం చేశారు. ముగింపు సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారు ఆయన్ను సత్కరించారు. ఊరికే తెలిసిన పారేస్తా ఉంటే తేలిపోతుంది మంచిదిలే ఏమి కదా. శ్రద్ధయా శ్రద్ధ తిథులు పెడతాము, శ్రద్ధతో చేసేది పెద్దవాళ్ళకి తిథి. ఆ చెంబు ఆ స్వామి ఆ దర్పణ ఎట్లా ఎత్తి ఉంటాడు, అయ్యవారు పక్కన కూర్చోండి, 2 చేతులు తెచ్చిస్తాం స్వామి చేతికి. ఇసిరి పారేసేది ఆయన దగ్గరికి పోయి శ్రద్ధేనా మననే చెప్పుకుంటున్నాయి. దేవత పూజ చేస్తాము భక్తితో. ఇట్లా ఇవ్వకూడదు, పువ్వు కొట్టినట్టు ఇట్లా అయిందా, ఇట్లా వేస్తే మనసు లేకుండా రాయితో కొట్టినట్టే, ఇట్లా వేస్తే పూజ చేసి సమర్పించినట్టే. సీతాదేవికి ఉంగరం ఇచ్చాడు హనుమంతుడు, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని. సీత మహాతల్లి ప్రకృతి స్వరూపిణి, పైనుంచి ఆంజనేయ స్వామి చేయలేకుండా ఆయన అమ్మ అప్పుడు పైనుంచి ఆయన ఇస్తే అమ్మ చేయి కిందకి అయిపోతుంది. అందువల్ల చేతి కింద పెడితే ఆ ఉంగరాన్ని పైనుంచి తీసుకునేట్టు. ఎంత చూస్తున్నాడు అక్కడ. నువ్వు కూడా పెద్దవాడికి ఏదైనా వచ్చి ఇచ్చినప్పుడు ఇట్లా దేవుడికి ఇట్లే వద్దు, ఇట్లే కనీసము ఆ పువ్వు వేసినప్పుడైనా అన్ని అంగాలు పూజ చెప్పి తల నుంచి కాళ్ళ వరకు పూజ చేస్తారు. కింద పాదాల నుంచి ఒక్కొక్క దాని పేరైతే శిరస్సు వరకు సర్వాంగాన్ని పూజ చేయాలి, అంతా పూజ చేస్తూ ఉన్నాం. ఏ భావంలో? భక్తి భావంలో. ఇట్లేసేది పువ్వేనా? అది పువ్వే పోతుంది, రాయితో కొట్టిన ఆయనకి. చేయబడిన హోమం కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ అసత్తని చెప్పకూడదు. ఇవి ఇహలోకములను సుఖమును కానీ పరలోకములను సుఖమును కానీ కలుగజేయవు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవనం నందు గల డిఆర్డీఏ సమావేశ మందిరంలో డిఆర్డీఏ జిల్లా సమైక్య 21వ వార్షిక మహాసభ నివేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ విజయగా డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సుకన్యతో కలిసి జిల్లా సమైక్య మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ జిల్లాలో పనిచేయడం నాకెప్పుడు ప్రత్యేకంగా ఉంటుందని, అందులోనూ డిఆర్డీఏ కార్యక్రమాలకు హాజరు కావడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. మహిళా సాధికారత అభివృద్ధికి డిఆర్డీఏ ముఖ్య పాత్ర పోషిస్తుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక చాలా పథకాలు అమలవుతున్నాయని, వీటిని జిల్లా సమైక్యలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా సమైక్యల్లోని మహిళలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా పనిచేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయం ఉపాధిలో భాగంగా వ్యాపారాల నిమిత్తం రుణాలు బ్యాంకుల ద్వారా అందించి వారికి తోడ్పాటును అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాపారాల నిర్వహణ ద్వారా మరికొందరికి ఉపాధి అందించవచ్చని, రుణాలు పొందిన తర్వాత
సకాలంలో రుణాలు చెల్లించడం వల్ల అధిక మొత్తంలో రుణాలు తిరిగి పొందవచ్చని తెలిపారు. అలాంటి మనకు కొన్ని దేని గురించైనా చేస్తున్నారు అని తెలిస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము స్టేట్ లెవెల్కైనా నేషనల్ లెవెల్కైనా పంపించాలన్న ఫండ్స్ మీకు ఇప్పించడానికి ఉంటుంది. కాకపోతే మీరు ముందు అలాంటివి ఏమన్నా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా మనకు పలంనేరు దగ్గర టెరకోడా టాయ్స్ చేస్తున్నారు, మళ్ళీ ఎస్ఆర్పురం దగ్గర జాగరీ యూనిట్స్, ఇలాంటివి చిన్నవి వాటికి మీకు ఏదైనా స్కీమ్ కింద పిఎంఈజీపీ కింద మీకు లోన్స్ ప్రొవైడ్ చేసి స్మాల్ బిజినెస్ యూనిట్స్ని మీరు కొంచెం ప్రాఫిటబుల్గా నడిపిస్తే, ఇదివరకు మేడం చెప్పినట్టు ఎన్పిఎస్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మనం కట్టకపోతే వాళ్ళు ఇంకా ముందు కూడా మనకు ఇవ్వడానికి ముందుకు రాదు. దానివల్ల నష్టపోయేది మనమే. మన గ్రోత్ అనేది ఇప్పుడు ఈ 1,00,000, 2,00,000 దగ్గర ఆగిపోకూడదు కదా. ఇంకా మనం 10 లక్షలు, 2 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అంటే ఎంత అభివృద్ధి చెందగలిగితే అంత అభివృద్ధి చెందాలి, అంత స్కేల్ అప్ చేయాలి, అంత మనకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి చూడాలి. సో కాబట్టి మనం టైమ్లీ లోన్స్ తీసుకున్నవి కట్టేయడం మనకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏపీఎంస్ సిసిస్తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకుని మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు మీ లెవెల్లో తీర్చుకోవాలి. మీ దగ్గర తెగలేదు అని అంటే మీరు పీడీ మేడం దగ్గర కానీ, నా దగ్గర కానీ, కలెక్టర్ సార్ దగ్గర కానీ తీసుకురండి. వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ దట్. ఈ నెల 30వ తేదీన పొంగునూరులో తలపెట్టిన మానవుల మహాగర్జన సమావేశానికి మాన కుటుంబ సభ్యులు తరలివచ్చి జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాగర్జనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మేధావులు హాజరయ్యి దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. 30వ తేదీన సోమవారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో సమావేశం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో గౌతమి, శ్రీనివాసులు, శేషాద్రి, అంజీ, బాలు, రమణ, నాగరాజు, కమిరెడ్డెప్ప, మహానంది, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ సోమవారం మన బిఎంఎస్ క్లబ్ నందు మహామాల గర్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కారణం ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా, మలిమేయర్ విధానానికి వ్యతిరేకంగా మాలలందరూ ఐక్యం కావాల్సిన ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గంలో, మండలంలో, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మాలలు కానీ, మాల సంఘాలు కానీ, మాల మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, ముఖ్యంగా మన మాల సోదరులకు ఒకటే విజ్ఞప్తి, మీరు నిమ్మకు నీరెత్తినట్లుంటే మన జాతి అంతరించిపోతుంది. ఈ వర్గీకరణ జరిగితే మన మాల విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు, మాలలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి మనమందరూ ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైనది. కావున 30వ తేదీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాల గర్జన సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని, సభని జయవృతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించండి. DMNHO డాక్టర్ ప్రభావతి దేవి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపిన ప్రజా సంఘాల వారు. పొంగునూరులో జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక, మైదానాన్ని పరిశీలించిన నిర్వాహకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.